ఝాన్సీ గారు, చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ అండి. ఎవరు స్టార్ట్ స్టార్ట్ వినిపిస్తుందా చేయండి. నా క్లాస్ స్టార్ట్ వాయిస్? చేయండి. ఏంటండి? స్టార్ట్ చేయండి. క్లాస్ స్టార్ట్ చేయండి. ఓకే, వాణి గారా? ఓకే, నమస్తే అండి. ఓకే. హరి ఓం, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఝాన్సీ. నేను RYTTC 200 అవర్స్ ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులో స్టూడెంట్ని. మా గురువు గారు డాక్టర్ యోగా నారాయణ గారు. ఇప్పుడు నేను మీకు కంప్లీట్ యోగా సెషన్ తీసుకోబోతున్నాను. ముందుగా సిట్ ఇన్ యువర్ కంఫర్టబుల్ పొజిషన్, హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర. ఇప్పుడు మనం ఫస్ట్ ఓం చాంటింగ్ చేద్దాము. ఓకే, ఫస్ట్ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ చేద్దాము. స్లోలీ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు ఓం చాంటింగ్ చేద్దాము. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్ చేసేటప్పుడు ఓం శబ్దం చేద్దాం. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్. ఓ. Inhale slowly, exhale. Oh. Inhale, exhale. Oh. Now, hands in Namaskar Mudra. We'll start the slokas. Mundu, Patanjali Slokam. Yogena Chittasya Padena Vacha Malam Sarirasya Cha Vaidyakena Yopakarottam Pravaram Muninam Patanjalim Pranjaliranatosmi. ఇప్పుడు గురు వందన శ్లోకం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు భారతమాత వందన శ్లోకం. రత్నాకరాం ధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. ఇప్పుడు శాంతి మంత్రం. ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. Now hold your right hand wrist with your left hand. Inhale slowly back. Exhale down. Now gratitude to the universal power, gratitude to God. Take blessings from your parents, from your gurus. Slowly raise up. Rub your palms till you feel the warmth and place it on your eyes, cheeks, hands. Again, rub your palms till they become warm. Place it on your cheeks, eyes, legs. Slowly looking at your palms, open your eyes with a beautiful smile. Namaste. ఇప్పుడు మనము వార్మప్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ స్టార్ట్ జాగింగ్. బాడీ మొత్తం లూజ్ గా ఉంచాలి. బీపీ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు స్లోగా చేయండి. రిమైనింగ్ వాళ్ళు ఫాస్ట్ గా చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్. నెక్స్ట్ సైడ్స్.
Next, stop, relax in Titila Tadasana. Next, interlock your fingers, raise your hands up and down. పైకి లిఫ్ట్ చేస్తూ టోస్ కూడా లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, స్ట్రెచ్, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. ఇప్పుడు సైడ్ వైజ్ చేద్దాము. సెంటర్ ఇన్హేల్, సైడ్ కి ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ సెంటర్, exhale left. Inhale center, exhale right. Inhale center, exhale right. ఇప్పుడు బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ బెండ్ చేద్దాము. బ్యాక్ బెండ్ చేస్తూ ఇన్హేల్, ఫార్వర్డ్ చేస్తూ ఎక్సేల్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Now alternate toe touching. Keep your hands like this. Center లో ఉన్నప్పుడు ఇన్హేల్ చేయాలి, బెండ్ చేసినప్పుడు ఎక్సేల్. ఇన్హేల్, exhale. Inhale, center, exhale. Inhale, exhale. Inhale, exhale. ఇప్పుడు ఫాస్ట్ గా చేద్దాము. బెండ్ లైక్ దిస్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. Come up. Slowly relax. Observe your breath. ఇప్పుడు లూజనింగ్ ఎక్సర్సైజెస్ టాప్ టు బాటమ్ చేద్దాము. ముందుగా ఐ రొటేషన్. ఐస్ అప్ అండ్ డౌన్ ఫస్ట్. ఐబాల్స్ అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, up, down. Place your hands like this. Up, down, up, down. Next, clockwise rotation. First, right, down, left, up. Right, down, left, up. Right, down, left, up. Right, down, left, up. Next, reverse direction. Left, up, right, down. Left, up, right, down. Left, up, right, down. Next, shoulder rotations చేద్దాము. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ అనాలి, ఎక్సేల్ చేస్తూ డౌన్ అనాలి. ఓకే, స్టార్ట్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Reverse. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Next, neck rotation. Neck up and down. Inhale up and exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up,
exhale down. Next, neck rotations. Again, inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up and exhale down. ఇప్పుడు reverse direction. Again, inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. నెక్స్ట్ తర్వాత పామ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాము. ఓపెన్ చేసేటప్పుడు ఇన్హేల్, క్లోజ్ చేసేటప్పుడు ఎక్స్హేల్. స్టార్ట్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు రిస్ట్ ని రొటేట్ చేద్దాము. ఇన్వర్డ్ డైరెక్షన్, స్లోలీ లూజ్ గా ఉంచండి ఫిస్ట్ ని. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ హ్యాండ్స్ రొటేషన్. ఇన్హేల్ అప్ చేయాలి, ఎక్స్హేల్ డౌన్ చేయాలి. ఓకే, ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Now reverse direction. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాము. స్లైట్లీ ఫీట్ అపార్ట్. Make a big circle clockwise. Start. Next, reverse. తర్వాత knees కొంచెం బెండ్ అయ్యి, knees front and back, front, back, forward, backward, forward, backward, forward, backward, forward, backward. Next, rotation clockwise. Reverse. Next, ankle up and down చేద్దాము. First right leg, up, down, up, down, up, down, up, down, up, down. Next, clockwise. తర్వాత రివర్స్. నెక్స్ట్ యాంకిల్ ట్విస్ట్ చేయండి, ఫార్వర్డ్, రైట్. నెక్స్ట్ చేంజ్ లెగ్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. తర్వాత క్లాక్ వైజ్ రొటేట్. నెక్స్ట్ అండ్ రివర్స్ డైరెక్షన్. తర్వాత కొంచెం స్ట్రెచ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాము. హ్యాండ్స్ ఇలా వెనక్కంటూ ఇన్హేల్ చేయాలి, ముందుకంటూ ఎక్సేల్ చేయాలి. ఓకే, ఇన్హేల్, స్ట్రెచ్, ఓపెన్ యువర్ చెస్ట్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఇప్పుడు హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ తీసుకెళ్దాము. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Inhale up,
exhale, down. Inhale, up. Exhale, down. Now we'll start the Surya Namaskara. Come to one side of the mat. Surya Namaskara వల్ల బెనిఫిట్స్ ఏంటంటే it stretches and strengthens the muscles from head to toe. It improves the flexibility, digestion, circulation. బాడీలో ప్రతి పార్ట్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ మనం సింక్రనైజ్ చేయడం వల్ల బ్రెత్ అండ్ మూమెంట్స్ ఇది నర్వస్ సిస్టమ్ ని కామ్ చేస్తుంది. కాంట్రాఇండికేషన్స్ ఏంటంటే హై బీపీ, సివియర్ బ్యాక్ పెయిన్, హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఫస్ట్ సూర్యనారాయణ ధ్యాన శ్లోకం చెప్పుకుందాం. దేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుధృత శంఖ చక్రః. Now stay in Pranamasana. Inhale and exhale. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ సైకిల్ స్టార్ట్ చేద్దాము. మొత్తం 12 పోస్టర్స్ ఉంటాయి. ఓం మిత్రాయ నమః. ఇన్హేల్ హస్త ఉత్తానాసన. ఎక్సేల్ పాద హస్తాసన. నెక్స్ట్ రైట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసన. నెక్స్ట్ exhale chaturanga dandasana. Inhale and exhale ashtanga namaskara. బాడీ కొంచెం ముందుకి స్ట్రెచ్ చేస్తూ భుజంగాసన. ఇన్హేల్. నెక్స్ట్ ఎక్సేల్ పర్వతాసన. Next, right leg forward, Asva Sanchalanasana. Next, Pada Hastasana. Exhale. Inhale, Hasta Uttanasana. Exhale, Pranamasana. ఓం రవయే నమః. ఇప్పుడు ఒక్కొక్క పోస్చర్ లో ఒక 5 సెకండ్స్ ఉన్నాము. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ప్రణామాసన. ఇన్హేల్ హస్త ఉత్తానాసన. 1 2 3 4 5. ఎక్సేల్ పాద హస్తాసన. ఇందాక రైట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్ళాం కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఇన్హేల్ అశ్వ సంచలనాసన. 1 2 3 4 5. ఎక్సేల్ చతురంగ దండాసన. 1 2 3 4 5. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అష్టాంగ నమస్కారం. 1 2 3 4 5. ముందుకి స్ట్రెచ్ చేస్తూ భుజంగాసన. ఇన్హేల్ 1 2 3 4 5. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. ఇన్హేల్ అశ్వ సంచలనాసన. 1 2 3 4 5. ఎక్సేల్ పాద హస్తాసన. 1 2 3 4 5. Inhale hasta uttanasana. 1 2 3 4 5. Exhale Pranamasana. Om Suryaya Namaha. Om Bhanave Namaha. Om Khagaya Namaha. Om Pushne Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Marichaye Namaha.
ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఇప్పుడు ఫలశ్రుతి చెప్పుకుందాం. ఆదిత్యస్య నమస్కార హే కుర్వంతి దినే దినే ఆయుర్ ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. నౌ రిలాక్సింగ్ Titila Tadasana for some time. Observe your breath. Close your eyes. Relax your body. Next, come to Sthiti. Heels together, toes together, hands touching your body. దృష్టి నేరుగా ఉండాలి. ఇప్పుడు మనం స్టాండింగ్ ఆసనాలు పోస్చర్స్ చేద్దాము. ఫస్ట్ ఇప్పుడు మనం చేసేది అర్ధకటి చక్రాసన. అర్ధ అంటే హాఫ్, కటి అంటే వేస్ట్, చక్ర అంటే వీల్. సో ఈ ఆసనం చేయడం వల్ల మన వేస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది. ఈ స్టాండింగ్ ఆసనాస్ అన్నిటి వల్ల కూడా మనకి బ్యాలెన్స్, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బ్రీదింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దీనికి కాంట్రాఇండికేషన్స్ ఏంటంటే వర్టిగో, మైగ్రేన్, హై బీపీ అండ్ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకూడదు. సో మనం ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. Raise your right hand at shoulder level. This is step 1. Palms facing downwards. Next, step 2 is palm facing upwards. Next, step 3, head ki touch ayi undali mana hand. Next, step 4. This is the Purna Sthiti. Try to stay in this position. 1, 2, 3, 4, 5. Next, 5th count. హ్యాండ్ అలానే ఉండాలి, హెడ్ కి టచ్ అయ్యి. నెక్స్ట్ 6 పామ్ ఫేసింగ్ అప్వర్డ్స్ ఓన్లీ. 7 పామ్ ఫేసింగ్ డౌన్వర్డ్స్. 8 హ్యాండ్స్ టచింగ్ యువర్ బాడీ. మనం స్థితిలోనే ఉండాలి. ఇప్పుడు కౌంటర్ పోజ్ చేద్దాము లెఫ్ట్ హ్యాండ్ నుంచి. ఓకే, స్టార్ట్. 1, 2, 3 and 4. This is Purna Sthiti. Stay in this position. 1, 2, 3, 4, 5. Next, 5th count. Hands అలానే ఉండాలి, హెడ్ కి టచ్ అయ్యి సపరేట్ అవ్వకూడదు. నెక్స్ట్ 6 palm facing upwards. 7 palm facing downwards. 8 again come to Sthiti. Relax in Titila Tadasana. నెక్స్ట్ ఇప్పుడు మనం త్రికోణాసన చేయబోతున్నాము. త్రికోణాసన అంటే ట్రయాంగిల్ పోజ్. సో అగైన్ కమ్ టు స్థితి తాడాసన. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ స్టాండింగ్ ఆసనాస్ అన్నిటి వల్ల మన బ్యాలెన్స్, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన లెగ్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి త్రికోణాసన వల్ల. అలాగే హ్యాండ్స్ కూడా. అండ్ కాంట్రా ఇండికేషన్స్, సివియర్ స్పైన్ పెయిన్ ఉన్న వాళ్ళు, స్పైనల్ ఇంజరీ ఉన్న వాళ్ళు, తర్వాత వర్టిగో, మైగ్రేన్, హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. నెక్స్ట్ కమ్ టు వన్ సైడ్ ఆఫ్ ద మ్యాట్. ఇప్పుడు లెగ్స్ 3 to 4 feet అపార్ట్ చేద్దాము. దిస్ ఇస్ స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2, రైట్ లెగ్ at 90 degrees, లెఫ్ట్ లెగ్ at 45 degrees. హెడ్ ఇటువైపు తిప్పాలి, రైట్ హ్యాండ్ వైపు.
నెక్స్ట్ స్టెప్ 3 స్ట్రెచ్ చేస్తూ bend down. Then step 4, look at your right hand. This is Purna Sthiti. 1, 2, 3, 4, 5. Okay, step 6, look down. Sorry, this is step 5. Then step 6, raise up. 7 feet ముందుకు తిప్పండి. 8 మనం ఏ లెగ్ అయితే స్ట్రెచ్ చేసామో అది స్లైట్లీ బెండ్ చేస్తూ కమ్ టు స్థితి. ఇప్పుడు స్థితిలోనే ఉండి మనం దీనికి కౌంటర్ పోజ్ చేద్దాము లెఫ్ట్ సైడ్ నుంచి. స్టెప్ 1, 2, లెఫ్ట్ హ్యాండ్ at 90 degrees, రైట్ at 45 degrees. హెడ్ లెఫ్ట్ సైడ్ తిప్పి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ కౌంట్, బాడీని స్లైట్ గా స్ట్రెచ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. స్టెప్ 3, దెన్ స్టెప్ 4, లుక్ ఎట్ యువర్ రైట్ హ్యాండ్. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ స్టెప్ 5, టర్న్ యువర్ హెడ్. స్టెప్ 6, రైజ్ అప్. 7 feet ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసి మళ్ళీ కమ్ టు స్థితి. రిలాక్స్ ఇన్ స్థితిలో తాడాసన. ఫీట్ అపార్ట్, హ్యాండ్స్ రిలాక్స్ గా ఉండాలి. అబ్జర్వ్ యువర్ బ్రెత్. నెక్స్ట్ మనము సిట్టింగ్ ఆసనాలో పోజెస్ చేద్దాము. ఫస్ట్ ఇందులో ఏంటంటే దండాసనాలో కూర్చోవాలి. ఫస్ట్ రిలాక్స్ ఇన్ స్థితిలో దండాసన. ఫీట్ అపార్ట్, హ్యాండ్స్ ఇలా వెనక్కి పెట్టుకొని హెడ్ ఇలా పైకి ఉంచవచ్చు లేదా సైడ్ కి ఇలా రిలాక్స్ పోజ్ లో ఉండాలి. దిస్ ఇస్ స్థితిలో దండాసన. And come to Sthiti Dandasana. Before doing the asana, hands together, legs together. ఇప్పుడు మనం చేసేది వజ్రాసన. Vajrasana is also called as the diamond pose or the thunderbolt pose. This is the only asana which can be performed after the meal. It improves the digestion and the circulation. మన legs ని strengthen చేస్తుంది. And contraindications ఏంటంటే సివియర్ నీ పెయిన్ అండ్ యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ రైట్ లెగ్ ని హోల్డ్ చేసి రైట్ బటక్స్ కింద పెట్టుకోండి. తర్వాత లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ బటక్స్ కింద పెట్టుకోండి. అండ్ హ్యాండ్స్ ఇన్ శిర్ముద్ర ఆర్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు పామ్స్. ఇప్పుడు ఈ ఆసనాలో ఉండి మనం మెడిటేషన్ చేసుకోవచ్చు, అలాగే ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు. కొద్దిసేపు ఈ పొజిషన్ లో ఉండండి. క్లోజ్ యువర్ ఐస్. మొత్తం ఆసనాలో కూర్చున్నాక మన టోస్ అనేది వి షేప్ లో రావాలి. ఎక్కువసేపు ఉండలేని వాళ్ళు రిలీజ్ చేయొచ్చు లెగ్స్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏ లెగ్ అయితే ఫోల్డ్ చేసామో ఆ లెగ్ రిలీజ్ చేయాలి, అంటే రైట్ లెగ్. తర్వాత లెఫ్ట్ లెగ్ స్థితి అండ్ రిలాక్స్ స్థితిలో దండాసన. నెక్స్ట్ ఇప్పుడు మనము పద్మాసన చేద్దాము. పద్మాసన ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ లోటస్ పోజ్. ఇందులో ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ద సర్క్యులేషన్ అండ్ ద డైజెషన్. ఈ ఆసనంలో కూడా మనం ప్రాణాయామం మెడిటేషన్ చేయొచ్చు, బట్ ఇది ఎంటీ స్టమక్ తో చేయాలి. సో ఫస్ట్ విల్ కమ్ టు
Sthiti Dandasana. Hands together, legs together. And ఫస్ట్ ఏం చేయాలంటే రైట్ లెగ్ తీసుకొచ్చి మన లెఫ్ట్ థై మీద పెట్టుకోవాలి. తర్వాత స్లోగా లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ థై మీద పెట్టుకోవాలి. దిస్ ఈస్ ద కంప్లీట్ పోస్చర్. సో అవర్ బాడీ రిజెంబుల్స్ ద లోటస్ పెటల్స్. అండ్ హ్యాండ్స్ చిన్ముద్రలో పెట్టుకోండి. ఈ ఆసనంలో ఉండి మనము మెడిటేషన్ ప్రాణాయామం చేసుకోవచ్చు. Slowly release your left leg. Next, your right leg. Relaxing. స్థితిలో దండాసన. దీనికి మనము కౌంటర్ పోజ్ ఎలా చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ప్లేస్ చేయాలి. ఇందాక ముందు రైట్ లెగ్ ప్లేస్ చేసాం కదా, ముందు లెఫ్ట్ లెగ్ ప్లేస్ చేసి తర్వాత రైట్ లెగ్ ప్లేస్ చేసుకొని దీనికి కౌంటర్ పోజ్ చేయొచ్చు. రిలాక్సింగ్ స్థితిలో దండాసన. ఇప్పుడు మనము సుపైన్ పోస్చర్స్ లో ఉండే ఆసన చేద్దాము. ఫస్ట్ చేసేది సర్వాంగాసన. సర్వ మీన్స్ all, anga means parts. So this asana strengthens all parts of the body. మనము ఇది షోల్డర్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, హిప్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, అలాగే కోర్ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో ఇది రివర్స్ గ్రావిటీ పొజిషన్, అంటే తల కిందకు ఉంటుంది, కాళ్ళు పైకి ఉంటాయి కాబట్టి మన బ్రెయిన్ కి కూడా సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎవరు చేయకూడదు అంటే హై బీపీ, హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ మెన్స్ట్రేషన్ అప్పుడు చేయకూడదు. సో ఫస్ట్ మనము స్థితిలో అమృతాసనాలు రిలాక్స్ అవుదాము. Hands apart, legs apart. Next, come to Sthiti in Amritasana. Hands over your head, legs together. Next, step 1, hands close to your body. Then step 2, legs at 90 degrees. Then step 3, legs at 45 degrees. Then step 4, this is Purna Sthiti. ఇప్పుడు మన వెయిట్ అంతా మన షోల్డర్స్ మీద ఉంటుంది, అందుకే దీన్ని షోల్డర్ పోజ్ అంటాము. స్టే ఇన్ దిస్ పొజిషన్. ఉండలేని వాళ్ళు బ్యాక్ వచ్చేయచ్చు. నెక్స్ట్ అగైన్ స్టెప్ 5, 45 degrees. Again step 6, hips down 90 degrees. Again 7, legs mat మీదకి తీసుకురావాలి. 8, స్థితి. This is స్థితి అమృతాసన. And relax in స్థితిలో అమృతాసన. నెక్స్ట్ మనము సర్వాంగాసనాకి కౌంటర్ పోజ్ మత్స్యాసన చేద్దాము. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as a fish pose. దీని బెనిఫిట్స్ ఏంటంటే మన చెస్ట్ రేస్ చేసి ఉంచుతాము కాబట్టి మన బ్రీదింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం, అంటే నెక్ స్ట్రెచ్ చేస్తాం కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఏమైనా ఉంటే సాల్వ్ అవుతుంది. అండ్ ఇది ఎవరు చేయకూడదు అంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, స్టమక్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ మెన్స్ట్రేషన్ టైంలో చేయకూడదు. Okay, now we'll start. Matsyasana or the fish pose. Hands by the side of your body, legs together.
తర్వాత inhale, look at your toes. Exhale, open your chest. Next, slowly bring your body down. Relax in Sthiti Amritasana. Sorry, come to Sthiti Amritasana and relax in Sthiti Amritasana. Feet apart, hands apart. Now close your eyes and relax for some time in Amritasana. Slowly move your fingers and your toes. Interlock your hands, legs together. బాగా స్ట్రెచ్ చేయండి హ్యాండ్స్ అండ్ లెగ్స్ ని. తర్వాత రిలీజ్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ హోల్డ్ చేస్తూ రైట్ సైడ్ తిరిగి మీ హ్యాండ్స్ హెల్ప్ తోటి కూర్చోండి. ఇప్పుడు మనము ప్రాణాయామం చేద్దాము. అనులోమ విలోమ ప్రాణాయామ ఆర్ ద నాడి శుద్ధి ప్రాణాయామ. ప్రాణ మీన్స్ ద వైటల్ ఎనర్జీ ఆర్ ద జీవ శక్తి. ఆయామ అంటే కంట్రోల్ చేయడం. సో మన బ్రెత్ ని మనము కంట్రోల్ చేస్తాము ప్రాణాయామంలో. దీనివల్ల యూజెస్ ఏంటంటే మన లంగ్స్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఉంటే కూడా రిలీజ్ అయిపోతాయి. సో ఫస్ట్ సిట్ ఇన్ యువర్ కంఫర్టబుల్ పొజిషన్. రైట్ హ్యాండ్ థంబ్ పక్కన ఉండే 2 ఫింగర్స్ క్లోజ్ చేయండి. దిస్ ఇస్ నాసికాగ్ర ముద్ర. అండ్ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో ఉంచుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ముందు ఇన్హేల్ చేయాలి స్లోగా. తర్వాత రైట్ నుంచి ఎక్సేల్ చేయాలి అండ్ మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సేల్ చేయాలి. సో దట్ ఈస్ 1 సైకిల్. ఇన్హేల్ చేసినప్పుడు 4 కౌంట్స్ లో ఉంటే ఎక్సేల్ ఇంకొంచెం ఎక్కువ చేయాలన్నమాట. సో విల్ స్టార్ట్ అలాంగ్ టుగెదర్. స్లోలీ స్టార్ట్. ఇన్హేల్, లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేయండి ఫస్ట్. Exhale right. Again, inhale right.
exhale left. ఇది ఒక సైకిల్ మళ్ళీ రిపీట్ చేద్దాము. ఇన్హేల్ లెఫ్ట్, exhale right, inhale right, exhale left, again inhale left, exhale right, inhale right, exhale left. సో ఇప్పుడు ప్రాణాయామ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనము శాంతి మంత్రం చెప్పుకుందాం. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు రైట్ హ్యాండ్ రిస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని స్లోగా ఇన్హేల్ and now exhale down. Gratitude to the universal power, to the higher knowledge, to your parents, to your gurus, and to your body for cooperating to do this asanas. Slowly raise up. Now rub your palms, feel the warmth, and keep this warmth on your eyes, cheek, neck, legs. Again, rub your palms. Warm avali. Keep it on your eyes, cheek, wherever you feel the pain. And looking at your palms with a beautiful smile, slowly open your eyes. Thank you. మోర్ పవర్ టు యూ మ్యామ్. బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యూ ఝాన్సీ గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సుమలత గారు. మేడం బాగా చెప్పారు. సూపర్. థ్యాంక్ యూ సార్ నరేందర్ గారు. ఓకే అండి.